విశాఖ నగరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నట్టాయి. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసి ఆనందోత్సాహాల నడుమ ఆడి పాడి సందడి చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వైఎస్ఆర్సీపీ నేతలు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగి మంటల వేడిలో కూటమి ప్రభుత్వానికి ఉన్న అలసత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిరంకుశత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న మోసగాదితనం, అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టి గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఆహుతయ్యి వారికి దేవుడు ప్రజలకి మేలు చేసే సద్బుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ జీవో ప్రతులను అగ్నికి ఆహుతి చేసి వారికి సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి వచ్చే సంక్రాంతిలోపు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని సూపర్ 7 అని హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని. ఎందుకంటే చాలా చోట్ల గ్రామాల్లో చూసాం అసలు సంక్రాంతి పండుగ సందడి అనేది చాలా చోట్ల కనపట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా యువతని అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి 2 సంవత్సరాలు రెండో సంక్రాంతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది గత సంవత్సరానికి ఈ సంక్రాంతి మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలకి సద్బుద్ధిని ప్రసాదించాలని, వారికున్న చెడు గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల వేడిలో తొలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.